ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అరిసెలు అండి. అరిసెలు అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అరిసెలు అంటే చాలా ఇష్టపడతారు. నోరూరించే అరిసెలు ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను చెప్పే పద్ధతిలో అరిసెలు చేస్తే అరిసెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ రైస్ వేసుకోవాలి. రైస్ వాష్ చేసుకొని 6 అవర్స్ నానబెట్టాలండి. నానబెట్టాక ఒక చిల్లు గిన్నెలో ఎక్సెస్ వాటర్ అనేది పోవాలండి. ఇలా వాటర్ పోయే వరకు బౌల్లో పెట్టుకోవాలి కొద్దిసేపు. వాటర్ అలాగే ఉన్నాయి అనిపిస్తే ఒక క్లాత్లో 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి అండి. ఇలా పౌడర్ లాగా రావాలి అండి. ఇది 400 గ్రామ్స్ వచ్చిందండి క్వాంటిటీ పౌడర్ అయ్యాక. ఇప్పుడు మనము బెల్లం కట్ చేసి పెట్టుకోవాలండి. నేను 1/2 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. ఒక వెజిల్లో బెల్లం వేయాలి పాకం కోసం. బెల్లం వేసి వాటర్ కొన్ని యాడ్ చేయాలండి చిన్న గ్లాస్లో. పాకం వచ్చే వరకు కొద్దిసేపు కలపాలండి. కొద్దిగా ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. యాడ్ చేయొచ్చు, చేసుకోకపోవచ్చు. చూడండి, ఇలా తీగ పాకం రావాలి అండి. తీగ పాకం వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అంటే బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని పాకాన్ని అందులో వేయాలి. పాకం వాటర్లో కలవకుండా ఉంటే పాకం రెడీ అయినట్టు అర్థమండి. చూడండి, ఇందులో వాటర్లో కలవడం లేదు. ఇప్పుడు పాకంలో కొద్దిగా పిండిని యాడ్ చేయాలండి. పిండి వేస్తూ కలపాలి. కొంచెం తీసుకోవాలండి, ఒకేసారి వేయకూడదు. కొద్దిగా తీసుకొని కలపాలి. ఉండలు అనేది ఉండకూడదండి, చూసుకోవాలి. పాకంలో పిండిని యాడ్ చేశాక ఇలా మీకు లూజ్గా కనిపించిన టెన్షన్ పడొద్దండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టి ఉంచండి. అది గట్టిగా అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1/2 అవర్ అయ్యాక చెక్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనము అరిసెలు అనేది ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఒకటి చపాతీ పీట మీద ఒక కవర్ పెట్టుకోండి. ఆయిల్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అది కట్ చేసుకొని అరిసెలది ముద్ద తీసుకోవాలండి. రౌండ్గా తీసుకొని ప్రెస్ చేయాలి రౌండ్గా. పూరీలాగా రావాలి అండి చూడటానికి. ఇప్పుడు ఇది మెల్లగా తీసి కడాయిలో వేయాలి, ఆయిల్లో వేయాలి. అరిసెలు అనేది తొందరగా హీట్ అవుతాయండి. హీట్ అయ్యాక అరిసెలు అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ మనం పూరి ఎలా కాలుస్తామో అలా చేయాలి అండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో అరిసెలు పీట ఉంటుందండి, మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇందులో ఎక్సెస్ ఆయిల్ అనేదాన్ని మనము రిమూవ్ చేస్తామండి.
ఫస్ట్ నువ్వులు వేసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ అనేది సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. చూడండి ఇలా చేయాలి. ఇప్పుడు రివర్స్ సైడ్ కూడా అలాగే సేమ్ చేయాలి. నువ్వులు వేసుకొని ప్రెస్ చేయాలి. చూడండి మనకి అరిసె అనేది ఈ విధంగా వస్తున్నది. ఫైనల్గా అరిసె అన్నది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనకి లుక్ చూడండి. అరిసెలు రెడీ అండి. చూడండి టేస్ట్ అయితే అదిరిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రాని వాళ్ళు కూడా చక్కగా అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అది కూడా మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవచ్చు. క్వాంటిటీ కొద్దిగా ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఆ అరిసెలు కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.